హాయ్ అండి. వెల్కమ్ టు వింతైన వంటకాలు. మనం ఈ వీడియోలో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేపల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు మరియు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని దాన్ని దోరగా 2 మినిట్స్ వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత కొంతసేపు ఆరబెట్టుకోవాలి. ఆరిన దాన్ని ఇలా మిక్సీకి వేసుకొని పొడిలా చేసుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఒక ఎర్రగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మరియు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని దోరగా వేయించాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అప్పుడు చింతపండు పులుసు తగినంత వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత పులుపు చూసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఎర్రగడ్డలు అవి వేయించిన తర్వాత మనం టమోటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. నేను మాత్రం టమోటా పేస్ట్ వేయకుండా పులుపు, మ్యాంగో వేసి చేపల పులుసు అనేది తయారు చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోకుండా ఉంటే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మామిడికాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పులుపులో వేసుకోవాలి. మామిడికాయ వేసుకోవడం వల్ల మనకు చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. పులుసు బాగా కాగిన తరువాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చేపలను ఇలా ఒక్కొక్కటిగా పులుసులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత ఉడికేటప్పుడు మనం ఇలా 2 పక్కల పెనం పట్టుకొని ఇలా వేయించుకోవాలి, ఇలా కలపెట్టాలి. ఎందుకంటే మనం గెంటి పెట్టామంటే చేపలు అనేవి విరిగిపోతాయి. ఇలా చేయడం వలన చేపలు అనేవి విరిగిపోకుండా అలానే ఉంటాయి. చేపలు వేసిన తర్వాత 10 or 15 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మెంతుల పొడిని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా పులుసు చిక్కబడిన తర్వాత ముక్క అనేది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్క ఉడకలేదంటే మళ్ళీ 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. ముక్క ఉడికిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ. నేను చెప్పిన కొలతలతో మీరు చేశారంటే చాలా ఈజీగా టేస్టీగా చేపల పులుసు అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఒకసారి మీరు ట్రై చేసి ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.